మొన్ననే మోదీ సర్కారు E20 పెట్రోల్ అనేది లాంచ్ చేసింది ఇండియా మొత్తం. ఆ E20 పెట్రోల్ లాంచ్ చేసినప్పుడు 80% పెట్రోల్, 20% అయితే ఇథనాల్ అయితే కలిపిండు. ఈ E20 పెట్రోల్లో ఎవ్వరు తప్పించుకోలేరు. మీకు అనుకున్నా అనుకోకపోయినా ఈ పెట్రోల్ ఎట్లనే ఒప్పించుకోవాలి, బండి అయితే పక్కా ఖరాబ్ చేయించు. నా పేరు మణి, మీరు చూసేది MS ఆటోమొబైల్ ఎక్సెస్. ఇథనాల్ గురించి బ్రేక్ డౌన్ చేద్దాం. ఇథనాల్ అంటే ఏం లేదు. ఇథనాల్ అంటే ఒక బయోఫ్యూల్ అండ్ ఆల్కహాల్. ఆ బయోఫ్యూల్ ఆల్కహాల్లో మనకి ఇథనాల్ అనేది 3 టైప్స్కి వెళ్ళి తయారవుతుంది. షుగర్ కేన్, స్వీట్ కార్న్, ఇంకా రైస్ తోటి తయారవుతుంది. మనం షుగర్ కేన్ గురించి మాట్లాడుకుంటే ఈ షుగర్ కేన్ యూజ్ అయ్యేది ఇథనాల్. మెయిన్ ఇథనాల్లో షుగర్ కేన్ యూజ్ చేస్తారు. మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది వచ్చేసి షుగర్. ఆ ఇథనాల్లో సైంటిస్టులు చూసిరు ఆల్రెడీ ఏమని, ఇథనాల్ అనేది మంచిగా పెట్రోల్ కలవనికే చూశారు. ఇథనాల్ అనేది ఆక్సినేటర్ లెక్క ఉంటుంది. ఇది మొత్తం పెట్రోల్ లెక్క బర్న్ అయ్యేటట్టు ఉంటుంది. నీతి ఆయోగ్ అనే పేపరు దీంట్లో 65% గ్రీన్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఇథనాల్. ఇంకా పెట్రోల్ అయ్యేది క్రూడ్ ఆయిల్, మొత్తం సముద్రంలా దుబాయ్లా తీసే ఆయిల్ తోటి అవుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ తెప్పినికే మొత్తం దేశాలు మొత్తం లక్షలు కోట్లు పెట్టాల్సి వస్తుంది క్రూడ్ ఆయిల్ తెప్పినికి. ఇథనాల్ జనవరి 2003కి వెళ్ళే ఇథనాల్ అనేది పెట్రోల్ కలపడం జరుగుతుంది. దగ్గర 20 సంవత్సరాల క్రితం అప్పుడు ఓన్లీ 5% ఇథనాలే కలిపారు. అప్పుడు మొత్తం 5%, కానీ ఇప్పుడు చూసుకుంటే 20% ఇథనాల్. 2014లో బీజేపీ సర్కార్ వచ్చినప్పుడు ర్యాపిడ్లా ఇథనాల్ అనేది కలపబడింది. అది 5% ఉన్నది 10% చేసేసేసారు. ఇంకా సర్కార్ ఏమనుకోరు తెలుసా, బీజేపీ సర్కార్ ఏమనుకుంది తెలుసా, 2018 నుంచి 2030 దాకా ఇథనాల్ అనేది 20% చేద్దామనుకోరు. ఇదంతా ప్లాన్ మొత్తం ప్రీపోండ్ చేసుకొని 2030 ప్రీపోండ్ చేసి 2025కి పెట్టినారు. మార్చ్ 2025లో ఈ ఇథనాల్ అనేది మొత్తం కంప్లీట్గా కలిపి ఎవరికి ఏమైనా ఇష్టమా, ఛానల్ అన్ని పైసలు పెట్టి 107 రూపాయలు కట్టి నువ్వు లీటర్ పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపితే ఎవరికైనా ఇష్టమా? ఇప్పుడు ఆ ఇథనాల్ అనేది ట్యాంక్ లోపల రస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. BS3 బండ్లకి, అదే BS6 దాంట్లకి ఇప్పుడు ఇథనాల్ అనేది కంపేటబుల్ ఉంది. కానీ దానికంటే వెనకాల బండ్లకి ఇథనాల్ అనేది అసలే కంపేటబుల్ లేదు. ఎవరికి ఇష్టం అండి బండ్లు ఖరాబ్ చేసుకుందామని, ఏం లేదని. అట్లే ఇంకో షాకింగ్ చీజ్ ఏంటి తెలుసా, మైలేజ్ ఉండదు. మీకు ఎవరికైనా తెలుసా, ఇథనాల్ అంటే వాటరే. ఆ వాటర్ తీసుకొచ్చి దాంట్లో వేస్తే ఎట్లుంటుంది, అది నడుస్తుందా? అట్లే పికప్ ఉండదు, మైలేజ్ ఉండదు. दोस्तों पिछले 15 से 20 दिन में मैंने काफ़ी गाड़ी चलाई है, 2 व्हीलर्स, और E20 का पेट्रोल मुझे पता चला कि E20 का पेट्रोल बहुत ही कम ज़्यादा माइलेज देता है. लेकिन दोस्तों बहुत ही कम माइलेज हो चुका है मेरे गाड़ी का. E20 जब इंडिया में लागू हो चुका है, अभी आने वाले समय में गाड़ियाँ भी ख़राब होंगी और पेट्रोल भी E20 का डालोगे आप, तो आपका माइलेज भी कम हो सकता है. मेरे साथ ऐसे हो चुका है, काफ़ी कम माइलेज मेरे को देखने को मिला है. एवरेज भी कम हो चुका है गाड़ी का. 15 से 20 दिन कंटिन्यू में डाल चुका हूँ गाड़ी में पेट्रोल, और माइलेज भी कम हो चुका है. अभी मेरे को पता चल गया कि E20 गवर्नमेंट सरकार क्यों ला रही है यहाँ पर. మీరు ఒకవేళ దాన్ని అట్లా ఉంచి పెట్టేసినారు అనుకోండి, ఇంకా లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు పాత బండి ఎంత ఇస్తుంది మీకు, మామూలు అంటే 30-35 ఇస్తుంది. అదే నువ్వు ఇథనాల్ ఒప్పించుకున్నావు అనుకో, ఇంకా నీకు 10% డిఫరెంట్ అనిపిస్తుంది. 10 కిలోమీటర్స్ వాటర్ పోసినట్టే అండి. దాంట్లో పోసి ఏమన్నది సర్కార్, ఏమన్నది మేము ఇథనాల్ పోసుకోండి, అట్లే మేము రేటు గిట్ట తగ్గిస్తాం, ఇది కంపేటబుల్ కదా అని అన్నారు. ఆ 107 రూపాయలు ఉన్నది 120 రూపాయలు అవుతుంది, 107 రూపాయలు ఉన్నది 107 రూపాయలు.